మధ్యన జ్యోతి మల్హోత్రా అనేటటువంటి యూట్యూబర్ పాకిస్తాన్కి పలుసార్లు వెళ్ళటం, ఆ తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాలు తిరగడం, భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ చాలా గొప్పగా ఉంటుంది అన్నటువంటి పలు వీడియోలు చేయటం, ఈ వ్యవహారాలలో ఆ అమ్మాయే మిగతా యూట్యూబర్లతో కూడా లింక్ అవటం, ఈ వ్యవహారాలకు సంబంధించి దేశద్రోహం అభియోగాల కింద ఆ మీద విచారించినటువంటి సందర్భంలో ఛార్జ్ షీట్ వేశారు. 90 రోజులు అయిన నేపథ్యంలో అరెస్ట్ అయిన తర్వాత ఏకంగా 2500 పేజీల ఛార్జ్ షీట్ వేశారు. అందులో ఆవిడ పాకిస్తాన్ కోసం పూర్తి స్థాయిలో పనిచేసింది అన్నటువంటి విషయం తేలింది. మల్హోత్రా అక్కడ ఐఎస్ఐ వాళ్ళ గైడెన్స్లో ఇండియాలో వ్యవహరిస్తోంది. భారతదేశం పట్ల, భారత ప్రజలకి భారత్ పట్ల వ్యతిరేకత వచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తూ పాకిస్తాన్లో హిందువులు అద్భుతంగా బతుకుతున్నారు, భారత్లో ముస్లింలు కష్టాల పాలవుతున్నారు అన్నటువంటి ప్రచారాన్ని వాళ్ళ ద్వారా వాళ్ళు చేపించారు అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. జర్నలిజం కాదు అమ్మాయి, కేవలం ఒక అందాన్ని చూపెడుతూ తిరిగేటటువంటిది. జర్నలిజం అనే ముసుగు తొడిగి ఆమె తిరిగింది అన్నటువంటి విషయాన్ని తేల్చారు.